మెన్సురేషన్ ఏరియాస్ నుంచి రైల్వేస్ ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగిన ఒక మంచి క్వశ్చన్ చూద్దాం. A circle is inscribed in the rectangle in such a way that it touches the two longest sides. Find the area of circle if breadth of the rectangle is 14. Given length is longer than breadth of the rectangle. So ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక రెక్టాంగిల్ ఉంది, దాని లోపల ఒక సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయి ఉంది. ఓకేనా? అయితే బ్రెడ్త్ అంటే దాని వెడల్పు వచ్చి 14 సెంటీమీటర్స్ అని ఇస్తారు. మనం అనుకోవాల్సింది ఏంటంటే సర్కిల్ యొక్క ఏరియా. ఓకే, సో ఫస్ట్ అయితే మనం పిక్చర్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఒక రెక్టాంగిల్ ఉంది, అందులో లాంగెస్ట్ సైడ్ని అంటే బిగ్గెస్ట్ సైడ్స్ని టచ్ చేస్తూ సర్కిల్ అనేది గీశారు. ఓకేనా? సో బ్రెడ్త్ వచ్చి 14 ఇచ్చారు. సో ఇక్కడ నేను 14 తీసుకుంటా. మనం ఏరియా ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలి. ఓకే, ఒకసారి మనం డయాగ్రామ్ని కరెక్ట్గా విజువలైజ్ రిప్రజెంట్ చేస్తే మనకి సొల్యూషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సర్కిల్ రేడియస్ ఎంత అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బ్రెడ్త్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 14 కదా, అదే లాజిక్ ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 14 ఉంటుంది. ఓకే, సో ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. 2 రేడియస్ 14 అయితే 1 రేడియస్ 7 కదా. సో రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈస్ 7. రేడియస్ తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఏరియా ఈజీగా వచ్చేస్తుంది. సో ఏరియా ఫార్ములా ఏంటి? πr స్క్వేర్ కదా. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో పై వాల్యూ వచ్చి 22/7, రేడియస్ వచ్చి 7 స్క్వేర్ అంటే 7 into 7 తీసుకుందాం. 7 గెట్స్ క్యాన్సిల్. 22 into 7 is 154 స్క్వేర్ సెంటీమీటర్స్.